కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి కిరణ్ రాయన్. తిరుపతికి చెందిన లక్ష్మి అనే మహిళను నమ్మించి మోసం చేసిన కిరణ్ రాయన్ చెల్లి చెల్లి అంటూనే ఒక మహిళా నాయకురాలు పైన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. నజీర్ అహ్మద్ వీడియో కాల్ మొత్తం సినిమాను బట్టబయలు చేశారు. రోజుకో వీడియో కోట్ విస్తరినట్టుగా కంటిన్యూస్ గా హెడ్లైన్స్ లోకి వస్తోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ మహిళతో బిఆర్ నాయుడు సన్నిహితంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ చీజ్ స్లైస్ అందులో మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. ఇందాపూర్ ఎవరంటే పెద్ద దొంగ, కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నాడని టీటీడీ అతని బ్లాక్ లిస్ట్ లో పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈవోని మార్చి మరీ భక్తుల్ని ఏమార్చి మరీ మళ్ళీ అతనికి ఇప్పించాడని ఒక ఆరోపణ. ఇట్లాంటి వాళ్లతో సంబంధాలు హెరిటేజ్ బయటపడడం అనేది ఇది దేవుడు కొట్టిన దెబ్బ కాదు. దెబ్బ మీద దెబ్బ. గడిచిన నెల రోజులుగా చూస్తే ఏకంగా 14% హెరిటేజ్ షేర్ పడిపోయింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు.